మార్నింగ్ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మేడారంలో నేడు భక్తకోటి నీరాజనాలు అందుకునేందుకు ఎలువెల్పైన సమ్మక్క తల్లి తన గద్దెపై అట్టహాసంగా కొలువుదేరనుంది. మేడారంలోని అడవిలో 4 రోజుల పాటు జరిగే ఈ మహాజాతరతో అభయారణ్యం జనారణ్యమవుతోంది. ఆదివాసీ ఆరాధ్య దేవత నెలవేళ చిలుకల గుట్ట నుంచి గద్దెకు సమ్మక్క తరలి వెళ్లే శుభ గడియలో తిలకించేందుకు భక్తులు ఎదురు చూస్తున్నారు. ఈ మహాక్రతువు కోసం మంత్రి సీతక్క యంత్రాంగంతో సాయంత్రం వేళ గుట్ట పరిసరాలకు చేరుతారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం తెలంగాణ భక్తులకు పవిత్ర స్థలం. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో పితృదేవతలకు పిండ ప్రధాన కార్యక్రమాలు నిత్యం జరుగుతాయి. ఒకే పీఠంపై శివుడు మరియు యముడు ఉండడం ఆలయ విశిష్టత. ఇక్కడ పవిత్ర స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయం భూపాలపల్లి జిల్లా మాదాపూర్లో ఉంది. మేడారం సమ్మక్క పూజారులు కంకవనాన్ని సమ్మక్క గద్దెపైకి తీసుకువచ్చారు. ఈసారి జెండా గుట్ట నుంచి కంకవనాన్ని తీసుకురావడం విశేషం. తెల్లవారుజామున పూజారులు జెండా గుట్టకు వెళ్లి పూజలు చేసి కంకవనాన్ని తీసుకువచ్చారు. సమ్మక్క నేడు గద్దెపైకి రానున్న నేపథ్యంలో పూజారులు సంప్రదాయబద్ధంగా కంకవనాన్ని గద్దెపై ప్రతిష్ఠించి ఆ తర్వాత తల్లిని గద్దెపై కొలువు తీర్చుతారు. మేడారం జాతరలో మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండడం మంత్రుల మధ్య దూరం తొలగలేదని వార్తలు వస్తున్నాయి. జాతర తొలి రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలకు చేరుకోగా వనదేవతలకు మంత్రి సీతక్క అధికారికంగా స్వాగతం పలికారు. మంత్రి పొంగులెట్టి కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవానికి సంబంధిత శాఖ మంత్రి హాజరు కాకపోవడం గమనార్హం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలోని 12 వార్డులకు గాను జరిగిన నామినేషన్ల ప్రక్రియలో తొలి రోజు 4 నామినేషన్లు దాఖలయ్యాయి. అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం కాంగ్రెస్ నుంచి ఒకరు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఒకరు, బీజేపీ నుంచి 2 అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించారు. మరో 2 రోజులు మాత్రమే గడువు ఉన్నందున మిగిలిన అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ గెలవదని, రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆరూరి రమేష్ కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరడం కేసీఆర్ పాలన మళ్లీ రావడానికి సూచన అని ఆయన పేర్కొన్నారు. ఇంకో సంవత్సరం ఆగితే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ లో చేరడానికి క్యూ కడతారని, అయితే ఎవరిని చేర్చుకునేది లేదని హరీష్ రావు తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ పత్రాలను పరిశీలిస్తున్నారు. ఆర్డీఓ మహిపాల్ స్వయంగా పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. పోలీస్ శాఖ సూచనల మేరకు 1 జత జిరాక్స్ పత్రాలు మాత్రమే అనుమతించబడతాయి. పత్రాల్లో తప్పులు ఉన్నా నామినేషన్లు రద్దు చేయబడతాయని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ జనవరి 29, 2026న ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు మద్దతు తెలపాలని సిఐటియు దమ్మపేట మండల కన్వీనర్ మురహరి రఘు పిలుపునిచ్చారు. సర్పంచ్ రమాదేవికి వినతి పత్రం అందజేశారు. కార్మిక చట్టాల రద్దును వ్యతిరేకిస్తూ హక్కుల పరిరక్షణ కోసం జరిగే ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. సోన్ మండలం న్యూ వెల్మెల్ బొప్పారం గ్రామంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో స్వదేశీ కొరకు పరుగు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సహా సంయోజక శివ మాట్లాడుతూ భారతదేశంపై అమెరికా, చైనా, టర్కీ దేశాలు చేస్తున్న ఆర్థిక యుద్ధంపై గ్రామస్తులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్వదేశీ నినాదాన్ని జీవన విధానంగా అలవరుచుకోవాలని, స్వదేశీ వస్తువులే వాడాలని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో సాధారణ తనిఖీలో భాగంగా అధికారులు వాహనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిబంధనలకు పూర్తిగా కట్టుబడి అధికారులకు కేటీఆర్ సహకరించారు. తనిఖీల అనంతరం ఎలాంటి అభ్యంతరకర వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు.